రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు వేరుశనగలో మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే తక్కువ పెట్టుబడితో మనం అధిక దిగుబడి ఎలా సాధించాలనే విషయాలపై ఈరోజు పూర్తిగా మీకు తెలియజేస్తాను. కంపల్సరీ ప్రతి ఒక్క రైతు ఈ వీడియో చూడాలండి, వేరుశనగ పండించే రైతు. అలాగే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏమున్నాయి, అలాగే ప్రస్తుతం మనకు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే 2 లేదా 3 స్ప్రేలోనే వేరుశనగ పంటను మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించాలనే విషయాలపై పూర్తిగా మీకు అవగాహన ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దయచేసి వీడియోని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ వేరుశనగ పండించే రైతులకు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా వెల్కమ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ప్రతి ఒక్క రైతు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు, చాలా సపోర్ట్ ఇస్తున్నారు అనేది ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున నా వందనాలు. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ప్రస్తుతం వేరుశనగ అనేది మనకు రాయలసీమ ప్రాంతాల్లో కానీ, కర్నూలు ప్రాంతంలో కానీ అక్కడక్కడ ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వేరుశనగలో మనకు లద్దె పురుగు కానీ, పచ్చ పురుగు కానీ, అలాగే వైరస్ కానీ, అలాగే ఎండు తెగులు అనేది, అలాగే మొక్కలు చనిపోతున్నాయనే విషయాలు, అలాగే అలాంటి ప్రభావాలు, అలాగే అలాంటి పరిస్థితులు ఇలా చాలా ఎదుర్కొంటున్నారండి రైతులు. అలాగే ఎక్కువగా చెట్లు చనిపోతున్నాయి సార్ మావి, అలాగే మచ్చ అనేది ఎక్కువగా వస్తూ ఉంది అనే విషయాలు నేను ఫీల్డ్ విజిట్ చేయడం వలన చాలామంది రైతులు చాలా బాధపడుతున్నారండి. ఓకే, అలాంటి ఎన్నో రకాల వ్యాధులు కూడా మనం ఎలా రాకుండా మనం కంట్రోల్ చేసుకోవాలని పంటకు అలాగే అవుటను ఎలా తెచ్చుకోవాలని కూడా నేను పూర్తిగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా వేరుశనగలో మనం ఇట్టే ముందు బీడికట్టు అయితే మనకు డిఏపి సూపర్ వేసుకోవాలండి దుక్కిలోకి. తర్వాత విత్తన శుద్ధిలోకి వచ్చాలకే మనకు ఒకవేళ విత్తనాలు చెట్లు మనకు చనిపోతా అనేది ఎక్కువగా ఉంటే సిస్టిగా కలుపుకోండి, లేకుంటే క్లోరోపైరిపాస్ కానీ శాఫ్ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలా. తర్వాత మొక్క పెట్టిన తర్వాత మనం మొదటి తడి అనేది ఇవ్వాలండి. మొదటి తడి ఇచ్చిన తర్వాత మొక్క అనేది ఇంకోటండి, చాలామంది రైతులు ఎండు భూమిలోనే మనం విత్తనాలు ఎత్తుకుంటుంటారు. అలా చేసుకున్న వాళ్ళైతే మొదటి తడి వేయాలి, లేకుంటే తేమ ఉంటే మన మొదటి తడి అవసరం లేదండి. మనం మొలకెత్తిన తర్వాత మనకు 20 నుంచి 25 రోజుల వరకు మనం వాడి పెట్టాలండి కంపల్సరీ. సరిపోతే 18 రోజుల వరకు వరైనా మనం వాడి పెట్టాలి మొక్కల్ని. ఎందుకు వాడి పెట్టమంటానంటే మనకు 35 నుంచి 40 రోజుల్లో మన పూత అనేది స్టార్ట్ అవుతుందండి వేరుశనగలో. ఓకే, మనం ఫస్ట్ స్ప్రే ఎప్పుడు చేసుకోవాలి? 20 నుంచి 25 రోజుల్లో మనం ఫస్ట్ స్ప్రే చేసుకుంటారండి. మొదటి దప్పాలో ఏమేమి వస్తాయంటే ముఖ్యంగా మొదటి దశలో మనకు పచ్చ పురుగు, అలాగే ఆకుముడత, పచ్చదోమ, తెల్లదోమ, త్రిప్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. లైట్గా పండాకు కూడా కనపడుతూ ఉంటుందండి. మొట్టమొదటిగా ఎమాక్టిన్ బెంజేటు ప్లస్ ప్రొపెక్సైపరు, అలాగే న్యూట్రియన్స్ కలుపుకోవాలా. దాంట్లోకి శాప్ కానీ బావిస్టన్ కానీ కలుపుకొని స్ప్రే చేసుకోవాలా. అలాగే మనం ఫస్ట్ ఫీడింగ్ అంటారండి, మొదటి తవ్వకం అంటారు రాయలసీమ. ఎలాగంటే మొదటిసారి మనం తొగుతడికి 10-26-26 కానీ, లేకుంటే 3-15 కానీ కాంప్లెక్స్ ఏ ఎరువైనా సరే దాంట్లోకి ఇండీ రూట్స్ అనేటివి గ్రౌండ్నట్ స్పెషల్ బకెట్స్ వస్తాయండి. ఎకరాకు 4 నుంచి 8 కేజీలు చొప్పున మనం వేసుకోవాలా. ఈ ఇండీ రూట్స్ వేయడం వల్ల ఎందుకు బెనిఫిట్ అంటే మనం సరైన ఊడలు దిగుతాయండి, అధిక వేరు వ్యవస్థ పెరుగుతుంది, అలాగే అధిక ఊడలు దిగుతాయి, అధిక పూత వస్తుంది. అలాగే ప్రకృతిలో జరిగే సవాళ్ళను ఎదుర్కొంటుంది. అలాగే కొన్ని కోట్ల భయంకరమైన మచ్చ తెగులు కానీ ఇలాంటివి ఎన్నో తెగులు తట్టుకునేకి ఈ ఇండీ రూట్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మనం వివిధ రకాల ప్రకృతి నుండి సవాళ్ళు అంటే ఎక్కువ వర్షాలు రావడం, అధిక పీడనం కలిగి ఉండడం, వాతావరణం అట్లా ఉన్నా కూడా మన మొక్క అనేది నిలదొక్కడానికి ఆస్కారంగా ఉంటుందండి ఇండీ రూట్స్ వేస్తే. ఈ ఇండీ రూట్స్ వేయడం వల్ల మనకు అధిక దిగుబడి సాధిస్తారండి. ముఖ్యంగా చాలామంది రాయలసీమ ప్రాంతాల్లో ఇండీ రూట్స్ వాడుతున్నారు, వాళ్ళని అడగండి ఎలా ఉన్నాయి రిజల్ట్ అనేది. ఓకే, మన ఫస్ట్ స్ప్రే అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఒక్కంలోకి ఎరువులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రెండోసారి మనకు 35 to 40 డేస్లో మనం రెండో స్ప్రే చేస్తారండి. అప్పుడు లద్దె పురుగు, పచ్చ పురుగు ఉంటుంది. మనకి లునాక్స్ ప్లస్ ఎమాక్టిన్ బెంజేట్లు పోతుంది, లేకుంటే కొరాజను ప్లస్ ల్యాండా
లేకుంటే బ్యారాజైడ్ కానీ ప్లితోర కానీ వీటిలో ఏదైనా కలుపుకోవచ్చు, లేదా వయాగో అదైనా కలుపుకోవచ్చు అండి. వాటిలోకి కంపల్సరీ ఇప్పుడు మనము బీటీ గోల్డ్ అనే ఫ్లవర్ మందు అండి. బీటీ గోల్డ్ 0.5 ml లీటర్ నీటికి బీటీ గోల్డ్ వేసుకోవడం వలన అప్పుడు మనకు ఊడలు దిగుతాయండి. పూత ఎంత బాగా వస్తే ఊడలు కూడా దిగుతాయి. అప్పుడు ఆ టైంలో మనం ఆ మందులు స్ప్రే చేసుకోవాలి. మచ్చల మందు లేకొస్తే సర్కారీ ప్లేస్ కానీ లేకుంటే అజాకడ్ FMCది అదైనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ దశలో మనకు బూడిద మచ్చలో వస్తుంది. లేకుంటే చెట్లు చనిపోయేది ఎక్కువగా ఉంటే సెంచారస్ 2 ml లీటర్ నీటికి FMC వాళ్ళది మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అప్పుడు మనం ఏం చల్లాలి అనేది చాలామంది ఉంటారు, CMS వేసుకోవచ్చు అన్నప్పుడు. ఎందుకంటే కాల్షియం మెగ్నీషియం ఉండడం వల్ల, సల్ఫర్ ఉండడం వల్ల మనకు ఊడలు కూడా చెట్టులో వేడి పుట్టి పూత రావడానికి, అలాగే మనకు ఊడలు కూడా దిగడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, లాస్ట్లో ఫైనల్ ఒక 70 to 90 డేస్లో మనం ఏం చేయాలి? అప్పుడు మనకు కంపల్సరీ మనకు ఈ కాయలు కూడా మనకు తయారైంటాయండి. అప్పుడు మనకు బయో పొటాష్ దొరుకుతుంది మనకు మార్కెట్లో. బయో పొటాష్ లేకి సల్ఫేట్ కలుపుకొని చల్లడం వల్ల మనకు గింజ నూనె శాతం కానీ అవుట్ని పెరగడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఆ టైంలో మనము ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలో అవుట్ని మందులు అంటే, ఫస్ట్ స్ప్రే వచ్చి అవుట్ని మందులు MSK అంటారండి. న్యూట్రీ MSK శ్రీబయో వాళ్ళది లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున మనము కలిపి స్ప్రే చేసుకోవాలి. అలాగే దాంట్లో బోరాన్, న్యూట్రీ LS బోరాన్ 2 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే మనకు గింజ అనేది అవుటం రావడానికి ఆస్కారంగా ఉంటుంది. లాస్ట్ ఇంక ఫైనల్ స్ప్రే అండి. ఇంక 15 రోజుల్లో పీకేస్తారన్నాక వేరుశెనగ కంపల్సరీ మనం 0050 ప్లస్ బోరాన్ కాంబినేషన్తో మనం స్ప్రే చేసుకుంటే గింజలు అనేది అవుట్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. వీటిలో మనకి ఎక్కువగా ఖర్చు అయ్యేది ఏంటంటే, లేదు సార్ మేము మొదటిసారిలోనే CMS వేసుకుంటే వేసుకోవచ్చండి, ఆప్షన్ ఏం కాదు. మనం 25 రోజుల్లోనే CMS కలిపి స్ప్రే వేసుకోవచ్చు. ఓకే, నేను చెప్పిన స్ప్రేల్లో 2 స్ప్రేల్లోనూ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు ఇంకోటండి, ఈ లద్దె పురుగు మందు మరి స్ప్రే చేసేటప్పుడు గెనాలు కూడా మనం స్ప్రే చేసుకోవాలండి. ఇలా గెనాలు స్ప్రే చేసుకోవడం వల్ల లద్దె పురుగులు ఇవి రాత్రిపూట్లు మాత్రమే సంచరిస్తాయి కాబట్టి, రాత్రిపూట్లు మాత్రమే తింటాయి కాబట్టి, ఈ పక్కన తోటలో మన తోటలోకి రాకుండా మన తోట నుంచి బయటకు పోకుండా చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. మందులు స్ప్రే చేసేటప్పుడు మనం బాగా గెనాలకి అలాగే గట్లకు కూడా స్ప్రే చేసుకొని, అలాగే తోటంతా బాగా పడే విధంగా మనం స్ప్రే చేసుకోవాలా. అలాగే మీకు వేరుశెనగలో ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో తెలియజేయండి, మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అయ్యడానికి ఆస్కారంగా ఉంటుందండి. నేను వేరుశెనగలో ఖరీఫ్లో మనం ఎలా మెయింటైన్ చేయాలనే విషయాలు కూడా నేను పూర్తిగా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్తాను. ప్రతి ఒక్క రైతు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. అలాగే చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీ సపోర్ట్ వల్ల నేను కొత్త విషయాలు తీసుకురావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అనేది ఎలా సాధించాలనే విషయాలపై నేను పూర్తిగా అవగాహన ఇస్తాను. ఓకే, అలాగే ప్రతి ఒక్క రైతు ఈ వీడియోని, మన వేరుశెనగ పండించే రైతులు ప్రతి ఒక్క రైతు ఈ వీడియోని చూడాలండి. అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలాగే వేరుశెనగలో మనం ఫర్టిలైజర్ షెడ్యూల్ కూడా నేను తెలియజేస్తాను. దగ్గరలో మన ఫర్టిలైజర్ ఏమేమి వేసుకోవాలనేది విషయాలు కూడా నేను పూర్తిగా చెప్తాను. వేరుశెనగలో మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ మచ్చ తెగులకు కూడా నేను కంప్లీట్గా వీడియోని పెడతానండి. మీరు ప్రతి ఒక్క రైతు వీడియోని షేర్ చేయాలని, అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. కావున ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.